ప్రభుత్వ వ్యతిరేకత రోజుకో వికెట్ రాలిపోవడం, సొంత చెల్లి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టిన తరుణంలో తన చిరకాల మిత్రుడు కేసీఆర్ని జగన్ కలుసుకున్నారు. వ్యతిరేకతను అధిగమించి ఎన్నికల్ని ఎదుర్కొని చెల్లి సెంటిమెంట్ నుంచి బయటపడడం ఎలా అనే అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. మరోవైపు చెల్లెలు కాంగ్రెస్లో చేరకుండా పంపిన రాయబారం విఫలం కావడంతో నేరుగా తల్లి విజయలక్ష్మి వద్దకు వెళ్లి అన్ని విషయాలు మాట్లాడినట్లు తెలిసింది. చెల్లి కాంగ్రెస్లో చేరడం, ఆమె కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు ఇంటికి వెళ్లిన అంశాలపై కూడా విజయలక్ష్మితో చర్చించినట్లు తెలుస్తోంది. అవసరం వచ్చినప్పుడే మిత్రులు గుర్తుకొస్తారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత బాత్రూంలో జారిపడి కాలు విరగడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన్ను పరామర్శించే పేరుతో జగన్ హైదరాబాద్ లో ఆయన నివాసానికి వెళ్లారు. కుశల ప్రశ్నల అనంతరం అందర్నీ బయటకు పంపి సుమారు 45 నిమిషాల పాటు కేసీఆర్, జగన్ ఏకాంతంగా రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు, చంద్రబాబు అరెస్ట్, అనంతర పరిణామాలు, జనసేన టీడీపీ పొత్తు, సోదరి షర్మిల కాంగ్రెస్ లో చేరిక, ఏపీలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వంటి అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసిందే. ఏపీలో ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. అదేవిధంగా షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడుతుందని జరుగుతున్న ప్రచారంపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగింది. తెలుగుదేశం, జనసేన పొత్తు, రానున్న ఎన్నికల్లో బీజేపీ వైఖరి, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి వంటి అంశాలపై కూడా కేసీఆర్, జగన్లు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఆంధ్రలో 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతిచ్చి ఇప్పుడు దూరమైన సామాజిక వర్గాలను దగ్గర చేసేందుకు తెలంగాణ నుంచి కొంతమంది నేతలను ఆంధ్రకు పంపే అంశంపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇరువురి మధ్య చర్చల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ తో 45 నిమిషాల పాటు భేటీ అనంతరం జగన్ నేరుగా లోటస్ పాండ్ చేరుకున్నారు. అక్కడ తన తల్లి విజయలక్ష్మితో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. ప్రధానంగా షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తారు అని ప్రచారం జరగడం, తాడేపల్లిలోని ఇంటికి వచ్చి కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రం ఇచ్చిన అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. జగన్ ఇంటికి షర్మిల వెళ్లిన సమయంలో విజయలక్ష్మి రాలేదు. ఇడుపులపాయ నుంచి ఆమె నేరుగా హైదరాబాద్ కు వెళ్లారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఉండడంతో ఈ అంశంపై కూడా తల్లి కొడుకుల మధ్య చర్చ జరిగినట్టు చెబుతున్నారు. జగన్ కు ఆహ్వాన పత్రిక ఇచ్చిన షర్మిల కేవలం 20 నిమిషాలు మాత్రమే అక్కడున్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు అన్న వదిలిన బాణాన్ని అంటూ 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిలను ఆ తర్వాత నిర్లక్ష్యం చేశారని పార్టీలో బయట ప్రచారం జరిగింది. ఆస్తుల కోసం చెల్లిని, పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి తల్లిని తొలగించి హైదరాబాద్ పంపారని కూడా ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే షర్మిల కూడా ఇది రాజశేఖర రెడ్డి మనవడి వివాహం అంటూ వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి గారి మనవడి పెళ్లికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. పెళ్లి అనేది చాలా ముఖ్యమైన విషయం కనుక అందరూ వచ్చి నా కొడుకును ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లి కొడుకుల మధ్య జరిగిన చర్చపై వైసీపీ వర్గాలతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆరా తీస్తున్నాయి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తో జగన్ భేటీపై కూడా ప్రతిపక్షాలు దృష్టి పెట్టాయి. జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీకి మాత్రం అనుకూలించడం లేదని, ఓటమి ఖాయమని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.